బిస్కెట్స్‌తో కూడా ఇంత స్పాంజీగా కేక్ చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తారండి. దానికి కావాల్సినవి 2 మ్యారీగోల్డ్ పాకెట్లు. ఒక దాంట్లో 22 పీసెస్ ఉంటాయి. మొత్తం 44 ఉంటాయి. అవి బ్రేక్ చేసి మిక్సీకేసుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్‌లో. నేనిక్కడ హాఫ్ కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేశాను. షుగర్ 2, 3 స్పూన్లు సరిపోతుంది. లేదంటే జాగరి అయినా, బెల్లమైనా వేసుకోవచ్చు. నేనిక్కడ ఒక ఇలాయచీ కూడా వేశాను. మంచి స్మెల్ కోసం వేశాను. ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను. ఇది బేకింగ్ సోడా కాదు, పౌడరు. ఆ బేకింగ్ పౌడర్ పైనే పాలు 1 కప్పు తీసుకొని పోస్తే అది యాక్టివేట్ అవుతుంది. దాన్ని అలానే స్మూత్‌గా మిక్స్ చేసుకొని 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఇక్కడ మంచి ఆయిల్ వాడాలి. సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడితే చాలా బావుంటుంది. గ్రౌండ్ నట్ ఆయిల్, శనగింజల ఆయిల్ కాకుండా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని, గ్యాస్ పైన కడాయి పెట్టి అందులో కొద్దిగా సాల్ట్ ఏసి ఒక స్టాండ్ పెట్టాను. అది 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో వేడి చేశాను. చిన్నది కేక్ టిన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండితో మొత్తం అంతా స్ప్రెడ్ చేశాను. ఇంకా అందులో బ్యాటర్ అంతా పోసి ఆ బబుల్స్ అంతా వెళ్ళడానికి ట్యాప్ చేసి వేడి చేసుకున్న కడాయిలో ఈ టిన్ పెట్టి ఒక 45 మినిట్స్ టు 55 మినిట్స్ దాకా స్లో ఫ్లేమ్‌లో బేక్ చేశాను. అంతే, ఎంతో స్పాంజీగా ఉండే కేక్ రెడీ అయిపోతుంది. ఈ బిస్కెట్స్ తినాలంటే కష్టంగా ఉంటుంది కదా! ఇలా చేసుకొని తింటే చాలా హ్యాపీగాను ఉంటుంది. తినడానికి కూడా చాలా బావుంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు 1 మంత్‌కో, 2 మంత్స్‌కో ఒకసారి చేసి పెట్టొచ్చు కదా! నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.